డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని స్వగ్రామానికి క్షేమంగా చేరిన అబుదాబి బాధిత మహిళ జ్యోతి వివరాల్లోకెళితే కపిలేశ్వరపురం మండలం వీధివారి లంకకు చెందినటువంటి మహిళ ఉపాధి నిమిత్తం అబుదాబి దేశంలోకి వెళ్లడం జరిగింది. అక్కడకు తీసుకెళ్లిన ఏజెంట్ మోసం చేయడంతో దేశం కాని దేశంలో అష్టకష్టాలు పడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొత్తపేటకు చెందిన ఒక జర్నలిస్ట్ ఆ వీడియోను వైరల్ చేయగా దానిని చూసినటువంటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మరియు యువజన పార్టీ నాయకులు ఆమెను స్వగ్రామానికి క్షేమంగా చేర్చారు. ఈ సందర్భంగా ఆ బాధిత మహిళ మాట్లాడుతూ నా సమస్యపై స్పందించి నన్ను నా గ్రామానికి చేర్చినటువంటి నా ప్రాణాలు రక్షించినందుకు మంత్రి నారా లోకేష్ కు ఎన్ఆర్ఐ జనసేన నాయకులకు మీడియాకు ధన్యవాదాలు తెలిపినారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. నేను ఆర్థిక పరిస్థితిని బట్టి 3 నెలల కిందట నేను అబుదాబి దేశానికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు చిత్రహింసలు గురిపెట్టారండి. అయితే అక్కడ నాకు తిండి నీళ్లు సరిగా ఇవ్వక నేను అనారోగ్యం గురయ్యానండి. నా పరిస్థితి బాగోక నా భర్తకి చెప్పడంతో కొత్తపేటకు చెందిన విలేకరుగా పనిచేస్తున్న చోడపనీయుడు ఏసీ గారికి చెప్పడంతో ఆయన నేను పెట్టిన వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. వెంటనే ఆ మీడియా సంస్థ ద్వారా నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళడంతో ఆయన స్పందించారు. అలాగే ఎన్ఆర్ఐ జనసేన నాయకులు నేను పనిచేస్తున్న ప్రాంతానికి వచ్చి ధైర్యం చెప్పి నేను రావడానికి ఏర్పాట్లు చేసి నా స్వగ్రామానికి నన్ను క్షేమంగా సహకరించి తీసుకొచ్చారండి. నేను ఈరోజు శుక్రవారం మా ఇంటికి చేరుకున్నానండి. నా సమస్యపై స్పందించిన నారా లోకేష్ గారికి, అలాగే ఎన్ఆర్ఐ జనసేన నాయకులకి, అలాగే మీడియా వారికి, ముఖ్యంగా నేను ఇక్కడికి నా గృహాన్ని చేరుకోవడానికి ఫస్ట్ నాకు సహాయం చేసిన చోడపనీయుడు ఏసీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి.